ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడు దప్పిక గొనడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనము. ఐ యామ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. Whoever comes to me shall not hunger, and whoever believes in me shall never thirst. Gospel of John chapter 6 verse 35. ఈ రోజుకు గాను సర్వోన్నతుడైన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో ఒక్కొక్కరు ఒక్కొక్క ఆకలిని కలిగి ఉంటారు. కొందరికి ధనాశ, కొందరికి ఫేమస్ అయిపోవాలనే ఆశ, కొందరికి సంపాదన అనే ఆకలి, కొందరికి ఇంకొకరిని ఎప్పుడు బాధలో చూడాలి అనే ఆకలి. అసలు ఈ ఆకలి, దాహము ఇవి ఎప్పుడు మనిషికి అవసరము అని చూస్తే అవి మన దేహములో కావలసిన ఆహారము, బలము లేనప్పుడు, కావలసిన వాటర్ లెవెల్స్ లేనప్పుడు మనకు ఆ ఫీలింగ్ వస్తుంది. బాగా తిన్న గంటకి ఎవరైనా భోజనం పెడతానని చెప్పండి, వద్దండి ఇప్పుడే తిన్నాము అని అంటారు. లీటర్ నీళ్లు త్రాగిన వ్యక్తికి వెంటనే వాటర్ ఇచ్చి చూడండి, ముట్టుకోడు. కానీ తరువాత అనగా నెక్స్ట్ డే లేదా 5-6 గంటల తర్వాత మళ్ళీ భోజనం కావాలా అంటే కావాలి అనే అంటారు, వాటర్ కావాలంటే కావాలి అనే అంటారు. అనగా ఈ ఆకలికి, దాహమునకు ఎండ్ అనేది లేదు. మనిషి ఎప్పుడైతే సంతృప్తిగా ఉంటాడో అప్పుడు ఆకలి అవ్వదు, ఇంకేమి కోరుకోడు. కానీ ఆ సంతృప్తి జీవితం అనేది మనిషికి ఎప్పటికీ సాధారణంగా అయితే రాదు. కేవలం యేసుక్రీస్తు ద్వారానే సాధ్యమవుతుంది. ఒక ఇల్లు కూడా లేకుండా ఉన్న వ్యక్తిని పిలిచి జాలిపడి ఒక ఇల్లు కట్టించామనుకోండి, అతను ఆనందపడతాడు. ఆనందంలో ఒక మాట కూడా అంటాడు, అదేంటంటే నాకు జీవితంలో ఇంకేమీ అక్కర్లేదు, ఇల్లు కావాలి అని కలగన్నాను, ఇల్లు వచ్చింది అని. 1 సంవత్సరం ఆగి అదే వ్యక్తిని మనం కలిస్తే ఆ ఆనందం అతనిలో ఉండదు. మనం సంవత్సరం క్రితం చూసిన సంతోషం ఉండదు. ఒకవేళ మన ముందు నవ్వుతున్నట్లు కనిపించినా అది నిజం కాదు. ఒకవేళ మనమే నోరు తెరిచి ఇంకేమైనా కావాలా అంటే ఒక స్కూటర్ బైక్ ఉంటే బాగుండును అనుకుంటున్నాను అని మరి ఇంకో ఏ అవసరమో చెబుతాడు. ఆలోచించండి, ఇల్లు లేనప్పుడు ఇల్లుంటే చాలు అనుకున్న వ్యక్తి అక్కడితో ఆగలేదు. బైక్ కావాలనుకుంటున్నాను, బైక్ వచ్చినా సాటిస్ఫై అవుతాడా అంటే అస్సలు అవ్వడు. ఇంకేదో కావాలి. మనిషికి ఉన్న ఈ స్వభావమే, ఈ అసంతృప్తికరమైన జీవితమే అతన్ని దుఃఖములో పడవేస్తుంది. పాపము చేయడానికైనా, ద్రోహం చేయడానికైనా, మోసం చేయడానికైనా సందేహించకుండా, ఆలోచించకుండా చేస్తుందండి. ఈరోజు నా ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, నీలో బాధ ఉంది అంటే, నీలో వేదన ఉంది అంటే, నీ హృదయంలో అశాంతి ఉందంటే దానిలో ఎక్కువ శాతం నీ కోరికల వలనే, నీలో ఉన్న అసంతృప్తి వలనే. యేసుక్రీస్తు వారు 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి పంచిపెట్టినప్పుడు అందరూ ఆనందించారు, సంతోషించారు. వారు అక్కడితో ఆగలేదు. దాని తరువాత యేసుక్రీస్తు కోసం వేట ప్రారంభించారు. ఎక్కడికి వెళ్ళిపోయారు ఈయన అని వెతికారు. అంటే వారిలో మళ్ళీ ఆకలి మొదలైంది. వారికి యేసయ్య ఎంత ఆహారాన్నైనా ఇవ్వగలడు అని గ్రహించారు. అందుకే యేసయ్య అంటున్నారు, మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలనే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈరోజు నేను మీకు వేస్తున్నటువంటి సూటి ప్రశ్న, మీరు యేసయ్య దగ్గరకు ఎందుకు వచ్చారు? మీ ఆశల కోసమా? మీ ఆకలి తీర్చుకోవడానికి, మీ సమస్యలు తీర్చుకోవడానికి, ఆరోగ్యం కోసమా? దేనికోసం వచ్చారు? దేవుడు ఇది ఇవ్వను అని కానీ, మిమ్మల్ని బాగు చేయనని కానీ, మీ సమస్యల నుండి మిమ్మల్ని విడిపించనని కానీ చెప్పడం లేదు. మనం కూడా వాటి కొరకు ఆయన్ని అడగడంలో తప్పు లేదు, కానీ ఆయన శక్తిని గుర్తించడం లేదు, అదే తప్పు. వారు రొట్టెల వైపు చూశారు కానీ ఆయన ఎంత మహిమ గలవాడో, 5 రొట్టెలను 2 చేపలను ఇంతమందికి ఎలా పంచగలిగాడో
ఆలోచించడం లేదు. ఈరోజు మనం కూడా అవసరం తీర్చబడుతుంది, స్వస్థత వస్తుంది, ఆశీర్వాదం వస్తుందని చూస్తున్నాం, కానీ దేవుని యొక్క శక్తిని, ఆయన యొక్క మహిమను గుర్తించలేకపోతున్నాం కదా. ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, మీలో దుఃఖానికి, మీలో ఉన్న అసంతృప్తికి కారణం దేవుణ్ణి చేర్చుకోకపోవడమే. ఆయన వద్దకైతే వస్తున్నాం కానీ ఆయన్ను చేర్చుకోవడం లేదు, ఆయన పైన విశ్వాసం ఉంచడం లేదు. ఒకవేళ నిజంగా ఆయన పైన విశ్వాసం ఉంచగలిగితే, ఆయన్ను నమ్మితే నీలో కలవరం ఉండదు, రేపు ఏంటి అనే ఆలోచన ఉండదు, ఇది ఎలా అనే భయం రాదు. కాబట్టి జీవాహారము, ఆత్మకు ఆహారము అయినటువంటి యేసయ్యను, జీవజలమైన యేసయ్యను మనము సంపూర్ణంగా నిజముగా విశ్వసించి జీవించినట్లయితే మనలో అసంతృప్తి ఉండదు, ఏ ఆకలి, ఏ దాహము మనకి రాదు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన తండ్రి, జీవాధిపతి మీకు స్తోత్రములు తండ్రి. ఉన్నతుడైన దేవుడవు, సర్వోన్నతుడివి తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు నీవే ప్రభువా, మీకు వందనములు. ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని ఎంతగానో సరిచేశారు, బలపరిచారు తండ్రి, మీకు స్తోత్రములు తండ్రి. జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చువాడు ఎంత మాత్రమును ఆకలి గొనడని, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడూ దప్పిక గొనడని వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో బలపరిచినందుకు స్తోత్రములు. అవును నా తండ్రి, 5 రొట్టెలను 2 చేపలను ఇంతమందికి ఎలా పంచగలిగాడు అనేటువంటి ఆలోచనను మరి తండ్రి ఆలోచించి మీ యొక్క మహిమేమిటో మేము గ్రహించి అయా మిమ్మల్ని వెంబడించే వారముగా మేము ఉండాలని, అప్పుడే మా జీవితం సంపూర్ణముగా మరి తండ్రి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి ఇరుకులు లేకుండా సంతృప్తిగా ఉంటుందని నా తండ్రి, అయా మా ఆకలిని తీర్చే దేవుడవని, మాకు తండ్రి అన్నీ ఇచ్చే దేవుడవని తండ్రి వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడినందుకు స్తోత్రములు. ఎందరైతే బిడ్డలు ఈ రోజున వారికి ఉన్న కష్టాలను బట్టి, వారికి ఉన్న నష్టాలను బట్టి, వారికి ఉన్న ఇరుకులను బట్టి, ఇబ్బందులను బట్టి మీ సన్నిధిలో చేరి మొర పెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించండి. ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున అనారోగ్య సమస్యలతో అయా మరి భయాందోళన చెందుతున్నారో తండ్రి, అయా ప్రతి బిడ్డకున్నటువంటి అనారోగ్యమును తీసివేసి ఆరోగ్యంగా మార్చమని, అయా మరి తండ్రి మరణాన్ని కూడా తండ్రి జీవముగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయా బిడ్డలను మీరు లేవనెత్తండి. కృంగిపోతుండగా, మరి నిరాశలోనికి వెళ్తుండగా, నిస్పృహలోనికి వెళ్తుండగా మీరే వారిని పైకి లేవనెత్తమని వేడుకుంటున్నాం. సడలిన చేతులను బలపరచుడి అంటున్నావు తండ్రి. అయా మరి తండ్రి బిడ్డలకు మీ యొక్క శక్తిని దయచేయండి, మీ బలాన్ని దయచేయండి, బలహీనతను కొట్టివేయమని వేడుకుంటున్నాం. భయపడకుడి, నేను నీకు తోడై ఉన్నాను అంటున్నావు తండ్రి. అయా ప్రతి బిడ్డకు తోడుగా ఉండి నడిపించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయా అదేవిధంగా ఆర్థిక సమస్యలతో మరి తండ్రి అయా అప్పుల భారాలతో కృంగిపోతున్న ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి. అప్పు తీర్చుకునే శక్తిని, సామర్థ్యాన్ని, జ్ఞానాన్ని వారికి మీరు అనుగ్రహించండి. ఉద్యోగం లేని బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నాం తండ్రి. మంచి ఉద్యోగం బిడ్డలకు మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా ప్రభువ వివాహము విషయంలో మీ యొక్క చిత్తమును అయా గ్రహిస్తున్న బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ యొక్క చిత్తాన్ని బిడ్డలకు తండ్రి బయలుపరచండి. వారి వివాహము జరుగునట్లుగా కృప చూపించండి నా తండ్రి. అదేవిధంగా గర్భఫలము లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని వారి గర్భఫలాన్ని దయచేయండి నా తండ్రి. కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యల నుంచి బిడ్డల విడుదల దయచేయండి. ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. అదేవిధంగా నా తండ్రి అయా చేతి పని చేసుకుంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి ప్రభా. మీ జ్ఞానం ఇచ్చి వారిని నడిపించండి. రైతులను దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభువా. అయా మరి అదేవిధంగా నా ప్రభా ఎందరైతే బిడ్డలు చిన్న బిడ్డలుగా ఉన్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. మీ యొక్క కాపుదలలో బిడ్డలను భద్రపరచండి. యవన బిడ్డలను మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. యవన వయసులో మీ యందు భయభక్తులు కలిగి జీవించి అయా ఏ పాపమును వారు తండ్రి అయా చేయకుండా ప్రభా మీ వాక్యానుసారంగా జీవించే కృపను దయచేయండి. గేమ్స్ ఎడిక్షన్ నుండి బిడ్డలకు విడుదల దయచేయండి నా ప్రభువ. అదేవిధంగా నా తండ్రి అయా పోటీ పరీక్షల్లో మరి తండ్రి బిడ్డలు ఉత్తీర్ణులు కావడానికి సహాయం చేయండి. అదేవిధంగా నా ప్రభువ
అయా ఎందరైతే బిడ్డలు సంతానము లేక బాధపడుతున్నారో వారికి సంతానాన్ని దయచేయండి. గర్భిణీ స్త్రీలను దీవించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి ప్రభా. అనాథల పట్ల, అభాగ్యుల పట్ల దయ చూపే దేవుడవు, కరుణ చూపే దేవుడవు తండ్రి. అయా బిడ్డల పక్షాన మీరు న్యాయమును జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. దైవజనులందరినీ కూడా మీరు దీవించండి అయ్యా, ఆశీర్వదించండి. దైవజనులు చేస్తున్నటువంటి పరిచర్యను తండ్రి నూరంతల ప్రతిఫలముతో వారిని నింపండి ప్రభా. అనేక ఆత్మలను రక్షించే భాగ్యం వారికి దయచేయండి నా తండ్రి. అయా ఇంకా చెప్పుకోలేనటువంటి బాధతో కన్నీరు కారుస్తున్న ప్రతి బిడ్డకు ప్రభా యేసు నామముల విడుదలను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అయా మరి తండ్రి ఇంకా ప్రభా రక్షణ లేని బిడ్డలందరికీ రక్షణ దయచేయండి. మారు మనసు లేని ప్రతి బిడ్డకు మారు మనసును అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ అనాథుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.